మనకి చైనాలో ఎస్సీఓ సమ్మిట్ జరిగింది కదా. సో మరి దీంట్లో భాగంగా మన దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారు కూడా అటెండ్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే రష్యా అధ్యక్షుడైన పుతిన్ గారు అటెండ్ అయ్యారు, జిన్పింగ్ గారు ఉన్నారు. దాని తర్వాత మరి పాకిస్తాన్ నుంచి కూడా మరి షరీఫ్ కూడా, వాళ్ళ ప్రధాని అయినటువంటి షరీఫ్ కూడా అటెండ్ అయ్యాడు కదా. అయితే మరి దీంట్లో భాగంగా మరి మనకి అక్కడ నుంచి కొన్ని విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి. సో దీంట్లో మనం చూసాం పుతిన్ గారితో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా సన్నిహితంగా ఉన్నారు, దాని తర్వాత జిన్పింగ్ గారితో ఏ విధంగా మంచిగా మాట్లాడారు, ఇవన్నీ కూడా మనకి విజువల్స్ బయటకు వచ్చినాయి కదా. అయితే దీని తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంది, పుతిన్ గారికి అదేవిధంగా మరి షరీఫ్ గారికి, అదే పాకిస్తాన్ ప్రధాని, సో వీళ్ళ ఇద్దరి మధ్య మరి ఒక భేటీ అయితే జరిగిందనమాట. సో దీంట్లో అటువైపు మరి షరీఫ్ పుతిన్ గారితో కొన్ని విషయాల గురించి మాట్లాడాడు. సో దాంట్లో హైలైట్ అయిన సీన్ ఏంటంటే, మరి ఇక్కడ షరీఫ్ ఒకటే చెప్తున్నాడు, రష్యాకి అదేవిధంగా ఇండియాకి మధ్య ఏవైతే సత్సంబంధాలు ఉన్నాయో వాటన్నిటి కూడా మేము గౌరవిస్తూ ఉన్నాము. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఇండియాకి ఎలాగైతే మంచి సత్సంబంధాలు ఉన్నాయో, సో దీంతో మేము కూడా మీతో అటువంటి సత్సంబంధాలు పెట్టుకోవాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో దాంతోపాటు కొన్ని పొగడ్తలు కూడా గుప్పించాడు. ఏమన్నాడు, మరి పుతిన్ ఒక గొప్ప నేత అని చెప్పేసి కూడా షరీఫ్ మరి దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. అయితే మన అందరికీ తెలుసు కదా, మరి ఎస్సీఓ సమ్మిట్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మోడీ గారు కూడా అక్కడ కలిసేసి మరి తిరిగి మన దేశానికి కూడా వచ్చారనమాట.